థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఫస్ట్ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టుకుంటే మాట్లాడదాం అనుకున్నా. ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి. అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, గాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కార్ రోర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్మరీన్కి సెట్ వేశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ అండ్ బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికి అది ఇక్కడే ఉంది, పీవీపీ గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అంటే ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వివిధ యాక్టర్స్ కానీ నాతో పనిచేసే వాళ్ళకి కానీ నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు, ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీం తరపున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు, లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని, ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, కలవచ్చా అని. చెప్పు ఏంటంటే, వచ్చి భయ చాలా హ్యాపీ భయ ఈ సినిమా చేస్తున్నాను అంటే, సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే, ఆ చివర నా స్పీచ్ ఉంటుందండి. మీరు కొన్ని షార్ట్లు చూశారు, బట్ దెర్ ఇస్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం, అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్మరీన్లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే రియలీ దట్ వాజ్ ద రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి, ఎందుకంటే ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా. సార్ ఇలాంటి సినిమా చేస్తున్నా అంటే, లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్, బట్ హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. అండ్ బాహుబలి అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, అండ్ యూ ఆల్ నో వాట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్. అండ్ దట్ ఫిల్మ్ రియలీ టాట్ మీ హౌ టు డ్రీమ్, హౌ టు బిలీవ్ ఇన్ ద ప్రోడక్ట్ దట్ యు ఆర్ మేకింగ్. అండ్ నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడున్నా సరే దేర్ ఇస్ అ కంట్రీ అవుట్ దేర్ టు వాచ్ యూ. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి లేదంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి లేదంటే, ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వీ ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 months ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్. చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు. యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి. వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మేట్ మీ